నరసరావుపేటలో జిల్లా దస్తావేజుల లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో నిరవధిక పెండౌల్ సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. నా పేరు చంద్రశేఖర్, నేను డాక్యుమెంట్ రైటర్, నరసరావుపేట. గవర్నమెంట్ వారు ఇటీవల కాలంలో తీసుకొచ్చేటువంటి 396 జీవోని రద్దుపరచమని గత 2 రోజుల నుంచి మేము ఈ విధంగా పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాము. గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మా జీవనోపాధికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు పారితోషికాలు ఏమీయకుండా జనం మీద బతుకుతున్న మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మేము గవర్నమెంట్ వారు మరీ నిర్ణయించుకుంటున్నాం. ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమంలో మేము ఎటువంటి ఆందోళన కానీ ఎటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి నినాదాలు చేయడం అటువంటివి జరగట్లేదు. కాబట్టి మా విన్నపం మన్నించి గవర్నమెంట్ వారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మేము చేస్తున్న పెన్ డౌన్ కార్యక్రమాన్ని గురించి వెంటనే స్పందించి మాకు డాక్యుమెంట్ రైటర్కి భరోసా కల్పించినందుకు మేము సంతోషిస్తున్నాము. కానీ దాంట్లో మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. మా సందేహాలు ఏంటంటే, మా డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషను రాష్ట్ర సంఘాన్ని కలిసి వాళ్ళతో కూడా సంప్రదించి సంప్రదింపులు జరిపి ఈ చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు మా సందేహాలన్నీ నివృత్తి అయితే మేము రాష్ట్ర సంఘం పిలుపు మేరకి ఈ సమ్మెను విరమిస్తాం. అప్పటిదాకా ఈ సమ్మెని కొనసాగిస్తామని చెప్పి వాళ్ళకి